లోపల తానేదనుకుంటున్నాడో అది పైకి కనీసం మిత్రుడి దగ్గర చెప్పాలి, అరమరిక లేకుండా. అలా చెప్పలేకపోతే అది మంచి మాట కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అలా చెప్పగలిగిన ధైర్యము లేకపోతే, అలా మాట్లాడలేకపోతే దంభము లోపల ప్రవేశించినట్టు. ఈ దంభమును మీరు నిగ్రహించలేరు, అది పెరుగుతుంది. రామకృష్ణ పరమహంస ఒక ఆఖ్యానం చెప్తారు, దంభం మనిషిని తిరిగి తీసుకెడుతుందో. ఒకనకొకప్పుడు ఒక అరణ్యంలో ఒక నక్క పరిగెడుతూ పరిగెడుతూ వెళ్ళి సాకలి వాళ్ళు పెట్టినటువంటి నీలిమందు గోనలో పడిపోయింది. పడిపోయి నీలిమందు గోనలోంచి బయటకు వచ్చింది. అది ఎందుకు వెళ్ళింది అసలు? ఏటి ఒడ్డుకి నీళ్లు తాగడానికి. అది వెళ్ళి ఏటిలో నీళ్లు తాగుదామని నోరు పెట్టింది. నోరు పెట్టేటప్పటికి ఒక నీలి నక్క ఒకటి కనపడింది దానికి. అది అనుకుంది, ఓహో, సృష్టిలో ఇప్పటి వరకు నాలాంటి రూపం లేదు, నీలిమందులో కదా పడ్డాను, నా ఒళ్ళంతా నీలం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నన్ను చూసి మిగిలిన ప్రాణులు ఏమనుకుంటాయో చూద్దాం, ఏట్లో దిగద్దని అది అరణ్యంలోకి వెళ్ళింది. ఈ నీలం నక్కని చూడగానే మిగిలిన నక్కలు పారిపోయాయి, పెద్ద పుల్లు పారిపోయాయి, ఏనుగులు పారిపోతున్నాయి, సింహాలు వచ్చాయి. ఎందుకు అలా పరిగెడుతున్నారు మీరందరూ అని అడిగాయి. అరణ్యంలో పుట్టి బుద్ధిరిగి ఇప్పటి వరకు మనం చూడని ప్రాణి ఒకటి వచ్చింది. అది అసలు మనం ఎప్పుడూ చూడలేదు, అటువంటి రంగుతో ఉంది, అది ఏం చెయ్యగలదో అని మేము పారిపోతున్నాం అన్నాయి. అంటే సింహం అంది, నాకన్నా గొప్ప ప్రాణి ప్రపంచంలో లేదు, కాబట్టి మీరు భయపడకండి, రండి నాతో అంది. అన్నీ కలిసి ఈ నీలం రంగులో ఉన్న నక్క దగ్గరికి వచ్చాయి. పైన ఉన్నటువంటి రంగు చూసి, రూపాన్ని చూసి సింహానికి కూడా భయం వేసింది. ఏమిటంటే ఇలాంటిది ఎప్పుడు నేను చూడలేదు, ఇలా ఉంది ఏమిటని. సింహం వెంటనే బాణీ మార్చింది, ఇప్పటి వరకు నాకు తెలిసి నేనే పరాక్రమం ఉన్న ప్రాణిని, నాకన్నా మీరు చాలా పరాక్రమం ఉన్న ప్రాణి ఏమో అని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చూడలేదు, నేను బలాబలములను నిర్ణయించడానికి, కాబట్టి మీరు అటువంటి ప్రాణ, నన్ను కూడా గెలవగలిగిన వారా అంది. ఇది నోరు విప్పిందనుకోండి, సింహం పసిగడుతుంది నక్కని. ఇది అనుకుంది లోపల, ఎంత అదృష్టం, నీలిమందు గోనలో పడ్డాను, సింహం నన్ను చూసి నాకన్నా మీరు శౌర్యవంతులా అని అడుగుతోంది. కాసేపు ఏమీ మాట్లాడకుండా తల ఇలా అంటే సింహం భయపడుతుంది ఖచ్చితంగా, మిగిలి పరిగెత్తే కదా, భయపడుతుందని అంది. అంటే సింహం అంది, అయ్యా అయితే ఉత్తర క్షణం మిమ్మల్ని రాజుగా పట్టాభిషేకం చేస్తున్నాను, నా పదవికి రాజీనామా చేసేసాను, ఇంక నుంచి మీరే మమ్మల్ని పరిపాలించుదురుగాక అని. అలాగేనని అప్పటి నుంచి నక్క చక్కగా సింహాసనం మీద కూర్చుని సింహం వేటాడి తెచ్చినటువంటి ఏనుగుల కుంభస్థలాల మాంసం తింటోంది. తింటూ ఒక గుహలో పడుకుని ఉంటుంది. ఎక్కువ దర్శనం ఇవ్వదు ఎవరికి, ఎప్పుడో ఒకసారి దర్శనం ఇస్తుంటుంది. అలా కాలం గడిపేస్తోంది. లోపల మాత్రం బెరుకే. ఎందుకని? నోరు విప్పి ఎక్కువ మాట్లాడినా, ఎక్కువ నడిచినా, ఎక్కువ పరిగెత్తినా, రంగు వెలిసిపోయినా దీని బతుకు అయిపోయినట్టే. సింహం ఏమే నీకా, నేను ఇన్ని తెచ్చానని అడుగుతుంది. అందుకని పైకి తాను అలాగే ఉండాలి, లోపల తానెవరో తనకి తెలుసు. కాబట్టి ఇలా ఉంది. ఒకనాడు కొన్ని ప్రాణుల్ని తీసుకుని పెద్ద మహారాజా వారు వెళ్ళినట్టు అరణ్యంలోకి విహారయాత్రకు వెళ్ళింది. దాని కర్మ కొద్దీ హోర్న వర్షం పడింది. వర్షం పడేటప్పటికి దీని ఒంటికున్న నీలిరంగు వదిలేసింది. వదిలేయగానే నక్కలు చూసి, ఓసి తుంటరి నక్క నువ్వా అన్నాయి. ఈ వార్త సింహానికి తెలిసింది. ఆ తర్వాత ఇంక నేను చెప్పక్కర్లేదు. కాబట్టి దంభము ఏం చేస్తుంది అంటే చిట్ట చివరికి తననే సంహరిస్తుంది. ఈ దంభము పైకి ఒకలా కనపడుతుంది, లోపల ఒకలా ఉంచుతుంది. ఇది ప్రతి క్షణం వెన్నంటి వస్తూనే ఉంటుంది. మీరు చూడండి, మనస్సుకి ఒక లక్షణం ఉంటుంది, దాన్ని ప్రయత్నపూర్వకంగా గెలవాలి. ఇంగ్లీష్లో ప్రిజుడీస్ అంటారు. ఇప్పుడు ఎవరో వస్తున్నారనుకోండి, వారిని చూడగానే నాకు అనుమానం వస్తుంది, అయ్యి బాబోయ్ జాగ్రత్తగా ఉండాలి రోయ్, మనం ఈయనతో మనిషిని చూస్తే అనుమానంగా ఉందంటాడు. ఆయన మహాపురుషుడై ఉండొచ్చు, నీకు ఎందుకు అలా అనిపించాలి? కాబట్టి మనస్సుని తెల్లటి వస్త్రంలా, తెల్ల కాగితంలా ఉంచుకుని తొందరపడి నిర్ణయాలకి రాకుండా, ఇక్కడ ఏదుందో దాన్ని మధురమైనటువంటి మాటతో చెప్పి కార్యక్రమాన్ని దిద్దగలిగినటువంటి సమర్థత ఉండాలి తప్ప ప్రతి క్షణం లోపలొకటి పైకొకటి, లోపలొకటి పైకొకటి, లోపలొకటి పైకొకటి ఉంటున్నాం అనుకో, అది దంభం, మహాపాప కార్యం. ఇది ఏం చేస్తుందంటే, ఈ పరిస్థితికి అలవాటు పడిపోతే పైకి ఒకలా ఉంటాడు, లోపల మాత్రం ఒకలా ఉంటాడు.
ఈ లోపల ఉన్న తత్వాన్ని చూసేవాడు ఒక్కడే ఉంటాడు, వాడు ఈశ్వరుడు, వాడు కనిపెడుతుంటాడు. లోకం నిన్ను కనిపెట్టలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈశ్వరుడు కనిపెడుతున్నాడు. ఈశ్వరుడే దెబ్బ కొట్టిన నాడు నువ్వు ఇంకా నడుమెత్తలేవు. ఆ స్థితి తెచ్చుకోకూడదు. లోపల ఎలా ఉన్నావో పైకి అలాగే ఉండడానికి కనీసం కొంత ప్రయత్నం ప్రారంభం చెయ్యాలి. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.